ఒక ఆలయం గోడలపై మొత్తం రామాయణం చెక్కి ఉందంటే నమ్ముతారా? ఈ అద్భుతమైన ఆలయం కర్ణాటకలోని హంపీలో ఉంది. దీనిని హజార రామ ఆలయం అని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోడలపై రామాయణంలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలు చెక్కబడి ఉన్నాయి. శ్రీరాముడి జననం నుంచి రావణ వధ వరకు అనేక దృశ్యాలు శిల్పాల రూపంలో కనిపిస్తాయి. ప్రతి శిల్పం ఎంతో సూక్ష్మంగా, అద్భుతమైన నైపుణ్యంతో చెక్కబడింది. అందుకే ఈ ఆలయాన్ని రాతిలో చెక్కిన రామాయణం అని కూడా పిలుస్తారు. ఆలయం గోడలపై విజయనగర సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఉత్సవాల దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఈ శిల్పాలు అప్పటి సంస్కృతి, కళ, చరిత్రను తెలియజేస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ఆలయాన్ని చూడటానికి వస్తారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపీలోని ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ శిల్పాలు అద్భుతంగా నిలిచి ఉన్నాయి. ఇది భారతీయ శిల్పకళకు ఒక గొప్ప నిదర్శనం. రాతిలో మొత్తం రామాయణాన్ని చెక్కిన ఈ అద్భుతం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.